సూర్యభగవానుడు ఆమె కేసి చూస్తూ, సౌభాగ్యవతి, నీవైనా ఏదైనా వరం కోరుకో అన్నాడు. అప్పుడు ఆమె, హే సర్వేశ్వర, శుభాశుభ కర్మలకు ఈ జగత్తులో నీవే ఆధారమయ్యున్నావు. అద్వితీయుడువు, మాయాతీతుడువు, మాయను జీవులపై ప్రసరింపచేస్తావు. మహామహులైన యోగులు సైతం నీ సంకల్పంలోని మర్మాన్ని తెలుసుకోలేరు. నిష్కాములైన వారు మాత్రమే నిన్నాశ్రయించి నీ పాదాల నర్చించి నీ నిజతత్వాన్ని అవగతం చేసుకోగలుగుతారు. పరమాత్మ, సకల కర్మలకు సాక్షివైన నీవు ఏదో ఒక వరం కోరుకోమని నన్ను బలవంత పెట్టి నీ మాయా విలాసంలో పడవేయకు. నేను సాధారణ స్త్రీని, నన్ను అనుగ్రహించు. సర్వదా మాపైన నీ దయను ప్రసరింపచేయి చాలు అని నమస్కరించి తన భర్త వెనుకగా వెళ్ళి నిలిచింది. మందహాస చిత్తుడైన సూర్యభగవానుడు, అమ్మా, నీవు సతీమ తల్లివి, అతిథి అభ్యాగతుల సేవలో పరిపక్వం చెందియున్నావు. మీకేదైనా వరమివ్వాలనుకొని వచ్చియున్నాను. వరమియ్యనిదే నేను వెళ్ళనన్నాడు. భార్యాభర్తలు ఒకరి ముఖం ఒకరు చూచుకున్నారు. ఎంతో కాలంగా తమకు సంతానం లేని లోటు కనులలోనికి తెచ్చుకుని భర్త వైపు రేణుబాయి సాలోచనగా చూచింది. ఆయన ఆమె చూపులోని ఆంతర్యాన్ని గ్రహించుకొని కనులతోనే అనుమతినిచ్చాడు. రేణుబాయి అప్పుడు చేతులు జోడించి, ఓ యజ్ఞేశ్వర, మీరు బలవంతం చేస్తూ ఉంటే స్త్రీ సహజమైన పుత్రేచ్ఛ నాకు కలుగుచున్నది. పరమభాగవతుడైన పుత్రుణ్ణి మాకు ప్రసాదించండి అని సవినయంగా ప్రార్థించింది. ఆదిత్యుడు చిరునవ్వు నవ్వుచూ, భగవత్ సంకల్పం కూడా అదే, మీ కోరిక కూడా అదే. కావున మా అంశతో ఒక కుమారుడును, హనుమదంశతో ఒక కుమారుడును మీకు జన్మిస్తారు. ఒకడు వంశోద్ధరణ, మరొకరు జగదోద్ధరణ చేస్తారు అంటూ వరం ప్రసాదించి మీకు రాబోయే శ్రీరామనవమిలోపు శ్రీరామ దర్శనం కలుగుతుందని ఆశీర్వదించి అంతర్ధానమైనాడు. అద్భుతము, ఆశ్చర్యకరమైన ఆ దివ్య సన్నివేశాన్ని దంపతులిరువురు స్మరించుకుంటూ సూర్యభగవానుడు నిలిచి అంతర్ధానమైన ప్రదేశమునకు మరల వందనములను అర్పించి అచ్చటనే కూర్చున్నాడు. రేణుబాయి తనకు ఆ భాగ్యాన్ని ప్రసాదించిన భర్త పాదాలకు పంచాంగ నమస్కారం చేసింది. ఆయన మందహాసం చేస్తూ ఆమె తలపై చేతితో నిమురుతూ, హే భాగ్యవతి, మన జన్మలు సాఫల్యమైనాయి. సంతానం పొందటం వల్లనే స్త్రీ జీవితం పరిపూర్ణమవుతుంది. స్త్రీ పురుష గార్హస్థ్య జీవనం పరమాత్మ యొక్క సృష్టి కార్యాన్ని కొనసాగించడం కొరకే. అలాగాక సంతానహీనులైతే ఈ గృహస్థాశ్రమ ధర్మకార్యం పూర్ణం కాదు. ఇన్నాళ్లకు భగవానుడు మనల్ని కరుణించాడు. ఎంతో ధన్యులమని పలికాడు. అప్పుడు రేణుబాయి, మహాత్మా, మనం ప్రతిష్టానపురంలో సద్గురు సన్నిధికి వెళ్ళినప్పుడల్లా నాథ మహారాజు వారు నన్ను ఆశీర్వదిస్తూ నీ గర్భమునందు ఇరువురు మహానుభావులైన తనయులు జన్మిస్తారని పలికేవారు. ఆ సద్గురుదేవుల సంకల్పమే ఇదంతా అనగానే ఇరువురు చేతులు జోడించి ఏకనాథ్ మహారాజు వారిని స్మరించి ఇట్లు స్తుతించారు. ఓ సద్గురుదేవా, సమస్త కార్యములు నీ అనుగ్రహంతోనే జరుగుతాయి. అణిమాది అష్టసిద్ధులు, ఐహిక భోగాలు, స్వర్గాది సుఖాలు క్షణకాలంలోనే ప్రసాదించగల సమర్థుడువు నీవు. భక్తజన పాలకుడవని సేవక